18 నెలలుగా నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడున్నది? నీవు ఎప్పుడు కూడా మినిస్టర్ కావాలన్న ఒక యావనే ఉంది తప్ప 18 నెలల నుంచి నీవు చేసినటువంటి డెవలప్మెంట్ ఎక్కడుందని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నా. మినిస్టర్గా వచ్చిన తర్వాత ఏవో ఒకటి మీ ముఖ్యమంత్రి గారు నిధులు లేవన్నట్టుగా ఇవి శాఖలు కూడా పనికిమాలిన శాఖలు ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిజ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యే గారు మన మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు శ్రీహరి గారు. ఏ శాఖ అయితే ఏమవుతుంది, ఇచ్చిన దాన్ని పరిపూర్ణంగా మనము ప్రజల దగ్గర తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఏ మినిస్టర్కైనా ఉన్నది. అంటే ఈరోజు అవన్నీ నాకు తెలియకుండా నేను మాట్లాడుతున్నా, ఇవేం రాకపోతే నాకేం సంబంధం లేనన్నట్టుగానేమో మినిస్టర్ అంటున్నాడు. నిధులు లేవు కాబట్టి నేను పథకాలను ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. చేతులు దులుపుకొని పోతే ఖచ్చితంగా మీకు రాబోయే రోజులల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతుల్లో చావు దెబ్బ తినడం ఖాయమని చెప్పేసి మీకు కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు చాలాగా మాట్లాడుకుంటున్నారు బీజేపీ ఏం చేసిందని, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని. ఎట్టి పరిస్థితులలో లోపాయికారి ఒప్పందం లేకుండా పార్లమెంటు ఎన్నికలలో ఏదైతే స్వచ్ఛందంగా ఒకే పార్టీగా భారతీయ జనతా పార్టీ వెళ్ళి 8 సీట్లు పార్లమెంట్లో గెలుచుకున్నదో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా రేపు లోకల్ ఎలక్షన్ల ఇండిపెండెంట్గానే వెళ్ళి అత్యధిక మెజార్టీలు ముఖ్యంగా మన మక్తల్ నియోజకవర్గంలో 7 మండలాలలో మెజార్టీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ మీరు ఏదైతే చెప్పినరో ఆ చెప్పిన వాటికి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ రైతాంగాన్ని కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తే మీకు ఇప్పటికైనా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మన మంత్రి గారికి గుర్తు చేస్తూ, ఎంత చెప్పినా కడుపుల్లో కత్తులు పెట్టుకొని కౌగలించుకునే రకం మన నాయకులది కాంగ్రెస్ వాళ్ళది. బయటికి వచ్చేసి మా అంత చేసింది లేదంటారు, లోపల చూస్తే ఒక పని అంటూ కూడా గుర్తుకు పెట్టుకున్నట్టుగా లేదు. మరి ఇట్లాంటి నాయకులకు రోజు స్థానిక సంస్థల లోపల ఏ రకంగా మీకు ఓట్లేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ మన మక్తల్ నియోజకవర్గాన్ని మన రోల్ మోడల్గా తీసుకొని మా నాయకులం కానీ కార్యకర్తలు కానీ తెలంగాణలో అత్యధిక మెజార్టీ సీట్లు ఎక్కడంటే అది మక్తల్ నియోజకవర్గంలోనే గెలిపించి చూపించి అరుణమ్మక్క గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.